సో ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్, సో ఎఫ్సిఆర్ఏ. సో మీరు ఈ మధ్య కాలంలో బాగా గట్టిగా వింటారు కదా, పార్లమెంట్ లో దీని మీద పెద్ద ఎత్తున రచ్చ చర్చ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే మరి దీంతో ఎవరు బాగా నష్టపోతారు, ఎవరు లాభపడతారు, ఎందుకు ఇంత గందరగోళం, ఇంత భయం భయం ఎందుకు, ఇంత గుబులు గుబులు ఎందుకు, ఒకసారి చూద్దాం. ముందుగా ఎఫ్సిఆర్ఏకి సంబంధించి ఇగో మీకు తెలుగులోనే అర్థమయ్యేటట్టు తీసిపెట్టిన నేను ఏం అడిగినా, ఇగో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్సిఆర్ఏ సవరణ బిల్లు 2026. ఎఫ్సిఆర్ఏ అంటే ఏం లేదు, సింపుల్ గా మన భాషలో చెప్పాలంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్, అంటే విదేశీయుల యొక్క కాంట్రిబ్యూషన్ ఏదైతే ఈ ట్రస్టులు, ఈ సంస్థలు కొన్ని ఉంటాయి కదా, వాటికి విదేశీ పెట్టుబడులను తగ్గించాలి. సో ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఆందోళనలో కూడా విదేశీ పెట్టుబడులు ఉన్నాయి. దేశంలో జరుగుతున్నటువంటి ఆందోళనలు, అశాంతికి, అనిశ్చితికి కారణం విదేశీ పెట్టుబడులే అని. సో సొంత దేశంలోనే మనం ఇప్పుడు ఎక్కడి నుంచి విదేశాల నుంచి డబ్బు వచ్చి దేశంలో చేరడం వల్ల అనేక అసాంఘిక శక్తులు తయారవుతున్నాయి, ఇబ్బందులకు గురవుతున్నాం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచించి వాటి మీద ఒక కన్నేసి ఉంచాలి, వాటి మీద కంట్రోల్ ఉండాలి కేంద్రానికి కూడా అని చెప్పేసి తెస్తున్నటువంటి బిల్లే ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లు. సో ఇదేంటి, విదేశీ విరాళాలు పొందే స్వచ్ఛంద సంస్థలు అంటే ఎన్జిఓస్ ఉంటాయి కదా, నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా అవన్నీ, మరియు ట్రస్ట్ల నిర్వహణపై పారదర్శకతను పెంచేందుకు నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రూపొందించబడిన కీలకమైన చట్ట సవరణ. ఇదేంటి, గుర్తించబడిన అధికారి అంటే డిజిగ్నేటెడ్ అథారిటీ. ఇప్పుడు ఈ బిల్లు ప్రకారం ఏం చేస్తారు, ఒక అధికారిని పెడతారు ఏంది ఈ స్వచ్ఛంద సంస్థల్ని, వీటిని మానిటర్ చేయడానికి. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఒక స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన అనుమతి గడువు ముగుస్తుంది అంటే ముగిసింది అంటే మళ్ళీ రెన్యువల్ చేసుకోవడానికి టైం ఉందనుకో, ఈ గ్యాప్లా ఆయన దానికి అథారిటీగా ఉంటాడు, ఆయన కంట్రోల్లో ఉంటుంది. తర్వాత వాళ్ళు రెన్యువల్ చేసుకోకపోయినా మొత్తమే రద్దయినా ప్రభుత్వం ఆధీనంలో పోతుంది మొత్తం ఇదంతా. ఇట్లా ఎన్జిఓ రిజిస్ట్రేషన్ రద్దయినా కానీ, గడువు ముగిసినా లేదా స్వచ్ఛందంగా రద్దు చేసుకున్నా కూడా ఆ సంస్థ విదేశీ నిధులతో సమకూర్చుకున్న ఆస్తులను, అంటే కేవలం విదేశాలకు వచ్చినటువంటి పెట్టుబడులతో సమకూర్చుకున్న ఆస్తులను మాత్రం తాత్కాలికంగా స్వాధీనం చేసుకొని నిర్వహించడానికి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తారు. సో ఆస్తుల పునరుద్ధరణ లేదా జప్తు ఎట్లా చేస్తారంటే, సంస్థ తన రిజిస్ట్రేషన్ తిరిగి పునరుద్ధరించుకుంటే ఆస్తులను వెనక్కిస్తారు. ఒకవేళ నిర్ణీత గడువులోగా పునరుద్ధరించుకోకపోతే అంటే రెన్యువల్ చేసుకోకపోతే ఆ ఆస్తులను ప్రభుత్వ వశం అయిపోతాయి అవన్నీ. ఇక ఆరాధనా స్థలాలు రక్షణ, ఈ ఎఫ్సిఆర్ఏ ప్రకారం ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకున్నప్పటికీ కూడా ఇక్కడ అంటే చిన్న ఒక లైన్ పెట్టిరు, అంటే నోట్ పెట్టిరు, నోట్ ఫైల్ కీ ఫ్యాక్టర్ పెట్టిరు. ఏంది, ఒకవేళ వీటిని స్వాధీనం చేసుకున్నప్పుడు కూడా ప్రభుత్వం అవి మతపరమైన ఏమన్నా అయి ఉంటే కనుక వాటి యొక్క స్ట్రక్చర్ని, వాటి యొక్క విధానాల్ని ఏం మార్చరు. ఏంది, ప్రార్థనా మందిరాలు లేదా ఆరాధన స్థలాల మతపరమైన స్వభావాన్ని మార్చకూడదని స్పష్టం చేసిరు. అట్లాంటి ఏం చేంజెస్ చేయరు. విదేశీ నిధులను మత మార్పిడుల కోసం ఉపయోగించడాన్ని ఈ బిల్లు స్పష్టంగా నిషేధిస్తుంది. సో మరి ఇప్పుడు ఒక పెద్ద ఇది ఉంది. సో ఇదే ఒక మతం గురించి మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు, పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మత ప్రచారం చేసే మతం ఒకటే ఉంది, విస్తృతంగా పాంప్లెట్లు పట్టుకొని మరి ఊరికి పోయి మైకులు పెట్టుకొని మత ప్రచారం చేసే మతం ఒకటే ఉంది. ఆ మతానికి విదేశీ నుంచి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పేసి ఎన్నటి నుంచో ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఇట్లా ఈ దెబ్బతోటి అవి కూడా తగ్గే అవకాశం అయితే ఉండొచ్చు. శిక్షల సడలింపు, సో నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన గరిష్ట జైలు శిక్షను 5 సంవత్సరాల నుంచి 1 సంవత్సరానికి తగ్గించారు. ఇదివరకేమో ఎందుకంటే వీళ్ళ కంట్రోల్ లేదు కాబట్టి ఏమన్నా తప్పులు జరిగితే 5 ఏళ్ళు జైలు శిక్ష ఇస్తారు. ఇప్పుడు వీళ్ళదే అథారిటీ ఉంది కాబట్టి ఏడాది అన్నట్టు. సో పెద్దగా మానిటర్ ఎక్కువ చేస్తారంట. వివాదాలు మరియు ఆందోళనలు ఎట్లుంటాయి, ఎన్జిఓల ఆధ్వర్యంలో దశాబ్దాలుగా నడుస్తున్న పాఠశాలలు, ఆసుపత్రులు, అనాథ శరణాలయాలు ప్రభుత్వ స్వాధీనంలోకి వెళ్లే అవకాశం ఉందనే ఆందోళన మైనారిటీ మరియు క్రైస్తవ సంఘాల నుంచి వ్యక్తం అవుతోంది. దీనిలో నేను ఏమడుగుతున్నా అంటే, దీనిలో వచ్చిన ఇబ్బంది ఏముంది? ఓకే, ప్రభుత్వం ఆధీనంలో ఉంటే నష్టం ఏముంది? ఈ దేశంలో నడిపిస్తూ, ఈ దేశంలో ఉంటూ, ఈ దేశ బిడ్డలకు చదువు నేర్పించుకుంటా అసలు ఈ దేశ ప్రభుత్వానికి చెప్పకుండా వేయాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ సీక్రెట్ గా విద్యను అందించాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ అదే కదా. ఇప్పుడు వీళ్ళ బాధ ఏంది, పాఠశాలలు, ఆసుపత్రులు, అనాథ శరణాలయాలన్నీ కూడా ప్రభుత్వ స్వాధీనంలోకి వెళ్ళే అవకాశం ఎట్లా స్వాధీనం అవుతుంది? ఎవరిది మరి ఆ ఆస్తులన్నీ ఎవరి? మరి ఇప్పటిదాకా వాటికి రక్షణ కల్పిస్తుంది ఎవరు? ఈ దేశంలో నడవడానికి కారకులు ఎవరు? మరి సజావుగా ప్రభుత్వం అంటే ఏంది? ప్రజలే కదా అల్టిమేట్ గా. ప్రభుత్వం అంటే ఎవరో అమిత్ షాను మోడీ తినడు కదా దాన్ని. సో ఖచ్చితంగా ఈ దేశంలో ప్రతి సంస్థ, ప్రతి వ్యవస్థ, ప్రతి ఎన్జిఓ, ప్రతిది కూడా
ప్రభుత్వాల కనుసన్నల్లో నడవాలి, వాళ్ళకి తెలిసే జరగాలి అనేది మాత్రం నా ఉద్దేశం. సరే దాంట్లో ఏమన్నా కరప్షన్ ఉంది, ఇబ్బందులు ఉన్నాయనంటే దాని గురించి కొట్లాడాలి తప్పులేదు. కానీ ప్రభుత్వ ఆధీనంలోకి పోవడంలో తప్పైతే లేదనిపిస్తుంది నాకు. ఇవి ఆసుపత్రులు, అనాథ శరణాలయాలు ప్రభుత్వ స్వాధీనంలోకి వెళ్ళే అవకాశం ఉందని మైనారిటీ మరియు క్రైస్తవ సంఘాల నుంచి ఈ ఆందోళన వ్యక్తమవుతుందట. రాష్ట్రాల హక్కులు దర్యాప్తుకు కేంద్రం ముందస్తు అనుమతి తప్పని చేయడం ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. అంటే కేంద్రం ముందస్తు అనుమతి తీసుకోవాలి. సో ప్రభుత్వం మాత్రం గడిచిన దశాబ్ద కాలంలో వేలాది ఎన్‌జీఓల అనుమతులు రద్దయి వృధాగా ఉన్న వేల కోట్ల ఆస్తుల నిర్వహణ కోసం ఈ నిబంధనలు తెచ్చాయని ఒక పేపర్‌లో వచ్చిందట. ఈ వీడియోలో సో ఇట్లా చాలా వివరాలున్నాయి. సో గతంలో రద్దయినటువంటి చాలా ఎన్‌జీఓలకు సంబంధించిన ఆస్తులు దీని వెనకాల ఇంకో కుట్ర కోణం కూడా ఉందనే ఒక వార్త కూడా వినబడుతుంది. దాన్ని కూడా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద చెప్పాలి. ఇప్పటికే అంటే ఈ బిల్లు ప్రవేశపెడుతున్న సమయానికి భారతదేశంలో ఎన్ని ఎన్‌జీఓలకు సంబంధించిన లైసెన్సులు రద్దయినాయి? వాటి యొక్క ఆస్తుల వివరాలేంటి? అవి ఇప్పుడు టేక్ ఓవర్ చేస్తున్నటువంటి సిట్యుయేషన్‌లో వాటి విలువ ఎట్లా ఉంది? ఇవన్నీ ప్రజల ముందర పెట్టాలి. మీరు ఒక్కటి బిల్ తీసుకొచ్చి ముందర పెట్టగానే అయిపోదు కదా! సో ఎఫ్‌సిఆర్‌ఏ బిల్ అంటే అదే క్లియర్ మీకు అర్థమైందా? విదేశీ పెట్టుబడులను మానిటర్ చేయడం రెగ్యులేషన్ అన్నట్టు. దాన్ని చూడడం అనేది ఈ ఎఫ్‌సిఆర్‌ఏ బిల్లు. సో ఇదైతే మొత్తానికి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబడింది. ఇది మరి దీని మీద మీ అభిప్రాయం ఏంది? నిజంగానే ఇదేంది ఈ వ్యవస్థలు విద్యాలయాలు కావచ్చు, ఇవన్నీ మతపరమైన ఈ వ్యవస్థలు ఏవైతున్నాయో అవి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి రావాలనా వద్దా? మీ అభిప్రాయం తెలియజేయండి.